ఒకవేళ నిజంగా ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే సమాజంలో సమాధానాలు చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉందా? లేదు ఒకవేళ ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నేడు మన మధ్య ఉంటే ఆయన శిష్యుల్లోకి నిన్ను తీసుకోవడానికి, ఆయన అనుచరుడుగా నిన్ను తీసుకోవడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయా? ఏదో కులాచారంగా చూస్తున్నాం సార్. నిజంగా బాధేస్తుంది సమాజంలో చూస్తూ ఉంటే. జుమాలు వస్తేనేమో మసీదులు నిండిపోతున్నాయి, రంజాన్ వచ్చినప్పుడేమో పైన ఇంకో స్టేర్ వేద్దామా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తుంటే మౌలవీ సాబ్ గారు బాధేస్తుంది. సమ్మర్ క్యాంప్ పెడితే ఒక్కళ్ళు కూడా రాలేదంటే అంత గర్వం, అహంకారం, ప్రాపంచికపరమైనటువంటి వ్యామోహం. పండితులు అంటే గౌరవం మేము జీరో సార్, మాకు ఏం తెలియదు అసలు. అలాంటి పండితుల్ని, ఎవరైతే పండితుల్ని గౌరవించడం లేదో, పండితుల నుంచి జ్ఞానం నేర్చుకోలేదో ఏం ప్రయోజనం సార్ జీవితం? అలవలమ వరసతుల్ అంబియా అన్నారు, వాళ్ళు చెప్పిన మాటలే మేము చెప్తున్నాం అంతే. కానీ ఈరోజు జ్ఞానానికి కొంచెం కూడా ప్రాధాన్యత లేదా? ఏనమా యక్షల్లాహి మిన్ ఇబాదిహిల్ ఉలమా అన్నాడే. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో నేరుగా మాట్లాడేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రవక్త అయ్యుండి, ప్రవక్త కాదు ఏం కాదు, కిజర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళతాను, ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుని, అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఎప్పుడన్నాను మౌలవీ సాబ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను నమాజ్ చదువుతున్నాను, నాకు అసలు అత్తయ్యతో ఒక అర్థం రాదు, మౌలవీ సాబ్ దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? సూరతుల్ ఫాతిహా లేకుండా నమాజే కాదే, ఏ రకాతులో లేకపోతే ఆ రకాతే కాదే. మౌలవీ సాబ్ నేను సూర ఫాతిహా చదువుతున్నా కానీ అర్థం తెలియదు, ఎప్పుడు కూర్చొని నేర్చుకున్నావా? సుబ్హాన రబ్బియల్ అలా అంటావు అర్థం తెలియదు, సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటాం అర్థం తెలియదు, సలాం చదువుతా ఎందుకు చదువుతా కూడా తెలియదు, సలాం అర్థం తెలియదు. ఇష్టపడతాడు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇష్టపడతాడా? మనంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఆయన ఎందుకంటే జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళింది? సద్ది మొట్టలు కట్టుకొని చేప ముక్కలు తీసుకుని వెళ్ళి నేను ఆయన దగ్గర జ్ఞానం అని చెప్పాడు. నువ్వు ఉండలేవులేవా, వెళ్ళిపోయి నా దగ్గర వెళ్ళిపో, నువ్వు ఉండలేవు అన్నాడు. లేదంటే నేను అట్టని మీ దగ్గర ఉంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. సూరతుల్ కహఫ్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. చదువుతున్నారా లేదా? ఎందుకు చదవట్లేదా? సూర కహఫ్ చదవట్లేదా? జుమ్మా ఎవరు చదువుతారు? చేతులెత్తండి. చాలా బాధేస్తుంది కదా సార్. చదివినా కానీ అరబీలో చదువుతాం అర్థం తెలియదు. మరి జ్ఞానం నిన్ను షిర్క్ నుంచి కాపాడేదే ఆ జ్ఞానం, నిన్ను బిదత్ నుంచి కాపాడేదే ఆ జ్ఞానం, నిన్ను పాపాల నుంచి కాపాడేది ఆ జ్ఞానం, నిన్ను ఆ అంధకార చీకట్లలో నుంచి కాపాడేది ఆ జ్ఞానం, ఆ జహన్నం నుండి కాపాడేదే జ్ఞానం. ఆ జ్ఞానమే లేకపోతే నీకు ప్రయోజనం ఏంటి? జీవితాన్ని ఎలా లీడ్ చేస్తావు? మరి ఆ జ్ఞానం నేర్చుకోవడానికి పండితుల దగ్గర నువ్వు ఇచ్చేటువంటి సమయం ఫేస్బుక్లో పోట్లు ఉంటావా? యూట్యూబ్లో ఎంతసేపు ఉంటావో తెలియదు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవాలి, ప్రాపంచిక రాజకీయ ముచ్చట్లంటే చెవులు కోసుకుంటాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ పండితుల దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకుందన్నటువంటి ఆశ, ఆలోచన కూడా ఈరోజు మన సమాజంలో లేదు. కాబట్టి సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోయింది సార్. ఏ సమాజం అయితే పండితుల్ని గౌరవించేదో ఆ సమాజం ఎన్నటికీ కూడా సఫలీకృతులు కాలేరు. సోదరులారా ఆలోచించండి, జీవితం క్షణభంగురం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోనికి మనల్ని పంపించింది శాశ్వతంగా ఉండటానికి కాదు. ఎవరు కూడా లేరు. ఒక రోజున ఆయన సన్నిధిలో వెళ్ళి జవాబు ఇవ్వాలి. ఏముందని మన దగ్గర? ఆనాడు వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేసుకోండి. నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? అల్లాహ్ సుబ్హానహు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నప్పుడే చెప్పారు ఉవైస్ కర్నీ ఉన్నాడు, కనపడితే మీరు ఆయన చేత దువా చేయించుకోండి అని. తెలిసి అందరికీ తెలిసిన సంగతే. సహాబా కాదు, సహాబా టైటిల్ లేబుల్ కూడా ఆయనకి లభించలేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీకు ఉవైస్ తారసపడితే కనపడితే ఆయన చేత మీరు దువా చేయించుకోండి. పూర్తి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ మొత్తంలో కూడా ఉవైస్ కనపడలేదు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్లో కూడా సుమారు 5-6 సంవత్సరాల తర్వాత తెలిసింది ఉవైస్ వచ్చాడు, అర్ఫాలో ఉన్నాడు, హజ్ కోసం వచ్చాడు అని చెప్పేసి. సాక్షాత్తు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అర్ఫా దగ్గరికి వచ్చి ఉవైస్ని ఎవరినో కనుక్కొని ఉవైస్ అని చెప్పేసి సలాం చెప్పారు. ఆశ్చర్యపడి ఉవైస్ ఎందుకు వచ్చారు మీరు అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అయ్యా నువ్వు కనపడితే దువా చేయించుకోమని అని. సరే సందర్భం జరుగుతుంది, ఎందుకంటే తల్లి సేవలో ఉన్నారు. వేరు అక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏం చెప్తున్నానంటే అంత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, ఉవైస్ నువ్వు నా గురించి దువా చేయి అని చెప్పి. అయ్యా అమీరుల్ మోమినీన్ నేనేంటి మీకోసం దువా చేయడం ఏంటి అంటే మీరు నా కోసం, ఎందుకంటే ప్రవక్త గారు చెప్పారు దువా చేయి. ఏం దువా చేయమంటారు అంటే ఉవైస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలని క్షమించాలని చెప్పేసి మగ్ఫిరత్ గురించి దువా చేయండి.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఎవరు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ వస్తే అది ఉమర్ అయి ఉంటాడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఈ బడ్జెట్లో నడుస్తుంటే ఆ బడ్జెట్లో శైతాన్ పారిపోతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అజాన్ ఉంటే బాగుండు, ప్రజలు నమాజ్ రావడానికి ఈలుగా ఉంటుంది అనుకున్నాడు. ఆకాశాల స్వామి అజాన్ పంపించారు. స్త్రీలు పరదా లేకుండా తిరుగుతున్నారు, వీళ్ళకి పరదా ఉంటే బాగుండు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు పంపించారు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఉవైస్తో అంటున్నారు, ఉవైస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలను క్షమించమని చెప్పి నువ్వు దువా చేయి. ఎప్పుడన్నా వేడుకున్నావా? అల్లాహ్ నన్ను క్షమించు అని చెప్పి కన్నీటితో ఎప్పుడైనా అల్లాహ్తో వేడావా? వరసులను జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడలో ఆ వ్యక్తికి చోటు లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఏకాంతంలో కన్నీటితో అల్లాహ్తో వేడుకుంటాడో. ఫరజ్ నమాజ్ సలాం తిరిగారో లేదో, సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పారిపోయినట్టుగా పారిపోతున్నావే, కనీసం అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అంటానికి నీకు భాగ్యం కలగడం లేదే. కనీసం జిక్రస్కన్ చేస్తున్నారండి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఫోన్ నమాజ్లోనే భయ్ మై నమాజ్ మేము బాద్ మే బాత్ కర్తాం అంటున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్ 24 hours ఫోను. ప్రతి వాడికి చదువుకున్నాడు చదువు లేడు అనే వ్యత్యాసం లేదు, యువకులని ముసలులని వ్యత్యాసం లేదు, పెళ్ళైనోడు పెళ్లి కానినోడు వ్యత్యాసం లేదు. అందరూ ఫోన్ అనే మాయా ప్రపంచంలో ఊగిసలాడుతున్నారు. అసలు ప్రశాంతంగా వజూ చేస్తున్నావా? ప్రశాంతంగా వచ్చి 2 రకాతులు నమాజు చదువుతున్నావా? ప్రశాంతంగా 2 చేతులెత్తి దువా చేస్తున్నావా? ఎందుకంటే ఆనాడు వాళ్ళు అంతగా సర్వాన్ని త్యాగం చేసి, ఆలు బిడ్డలని ఐశ్వర్యాలను అందరినీ త్యాగం చేసి, అల్లాహ్ మార్గంలో తృణప్రాయంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు ఏమైతుంది, నా పరిస్థితి ఏమైతుంది, అల్లాహ్ దగ్గర ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్షణక్షణం ఆలోచించారు. ఏ రోజైనా సరే అలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఎంతమంది పండితులు చెప్పినా మన గడ్డం ఇంచ కూడా దిగట్లేదు, మన ప్యాంటు పైకి కొంచెం కూడా రావడం లేదు. భయ్ ఆమె సలఫీ, ఆమె ఐలేదీస్ భయ్, ఆమె షిరిక్ నే కర్తే భయ్, ఆమె డైరెక్ట్ జన్నత్ కర్తే అంటే నువ్వు ఏదో కొంచెం ఆమీనని చెప్పేసి పెద్దగా చేతులు పైన కడితే నీకు స్వర్గం ఇస్తానని చెప్పాడా? ఎక్కడ సార్? ప్రపంచం కోసం బ్రతుకుతున్నావు, హరాం తింటూ బ్రతుకుతున్నావు. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా మీటింగ్ ఉందని చెప్పండి, ఎంతమంది హాజరయ్యేవాళ్ళు, కానీ వాళ్ళు ఏనాడు కూడా ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఉమ్రా కోసం అని చెప్పేసి కాబా దగ్గరికి వెళ్తారు. ఆయన చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్గా ఉంటాడు అక్కడ. సార్ ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పేదవాళ్ళు 500 సంవత్సరాల ముందే ధనవంతుల కంటే ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన డ్రెస్ చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అర్థమైపోతుంది, కడుపు తరక్కపోద్ది. ఏంటి ఉమర్ రదియల్లాహు తఆలా వారు మనోడై ఉండి ఈ పరిస్థితుల్లో ఉన్నాడేంటి, ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడేంటి, ఇంత కటిక పేదరికంలో ఉన్నాడేంటి అని చెప్పేసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ అయ్యి ఉండి ఈయన కాబా దగ్గర ఉంటాడు, కూర్చొని దువా చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఉమ్రాకి వెళ్ళేవాడు కూడా అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, అక్కడ హజర్ అస్వద్ దగ్గర కూడా సెల్ఫీ అంట, చచ్చిపోతారు. అక్కడ కూడా సెల్ఫీ, ప్రతిదీ సెల్ఫీ, ప్రతిదీ ఫోటో, ప్రతిదీ రియాకారి. అస్తగ్ఫిరుల్లాహ్. ఆయన ఇక్కడ కాబా దగ్గర కూర్చొని దువా చేస్తూ ఉంటాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వస్తారు. దువా ముగిసిన తర్వాత అడుగుతాడు, సాలెం నేను ఈ మక్కా గవర్నర్ని కదా, సంగతి నీకు తెలుసు, నువ్వేం అడిగితే అది ఇస్తా, నీకేం కావాలో చెప్పు అంటాడు. ఒక గవర్నర్ వచ్చి నీకేం కావాలో చెప్పు, నువ్వేది అడిగితే అది ఇస్తా అన్నప్పుడు నిజంగా అదే మనమైతే ఎన్ని చెప్తామండి, ఎంత పొడుగు లిస్ట్ ఇస్తాం మనం. భాయ్ ముజే ఏ హోనా, ముజే ఓ హోనా, ఫోన్ కర్కో బోల్నా, యా సిఫారసు కనుక ఎంది చెప్తామో తెలియదు అసలు మనకి. కానీ సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నా తెలుసా, మర్వాన్ నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను అడగడానికి కదయ్యా, లోకాల స్వామిని అడుక్కోవడానికి, ఆయన సన్నిధిలో వేడుకోవడానికి వచ్చాను, నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ కబీరా. ఎంత దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలనుకుంటున్నారు. కానీ నేను గవర్నర్ని అలా అన్నాడేంటి అనుకోలేదు ఆయన.
ఒక మోమిన్ యొక్క మేయార్ ఎలా ఉంటుంది అంటే అండి, ఎవరైనా చూస్తే ఆపదలో ఉంటే ఆదుకోవాలి, సహాయం చేయాలి. ఈరోజు స్వార్థంతో బ్రతుకుతున్నాం సార్ మనం. నీ పక్కోడు ఆకలితో చచ్చినా సరే ఒక ముద్ద పెట్టేటువంటి బుద్ధి కలగడంలా నీకు. కనీసం వాడికి ఏదో కొంచెం అవసరమైతే అప్పిద్దాము వడ్డీ లేకుండా అనేటువంటి దాఖలాలు కూడా నీకు కలగట్లా. ఈరోజు సమాజం ఎలా ఉందంటే కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా వడ్డీ తీసుకున్నారు. అందుకని ఈ శాపాలు. అంత పెద్ద గవర్నర్ అయ్యి ఉండి నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పేసి అనుకోలే ఆయన. ఏమన్నాడో తెలుసా? ఎలానైనా సరే నేను సాలెంకి సహాయం చేయాలని చెప్పేసి ఆ మక్కా యొక్క హుదూద్ ఎటువైపు నుంచి అయితే సాలెం వెళ్తాడో ఆ హద్దు దాటి ఇక్కడ వచ్చి ఉంటాడు. ఆయన ఉమ్రా అయిపోతుంది. ఉమ్రా అయిపోయిన తర్వాత తన ప్రయాణం కోసం వస్తాడు. హద్దు దాటి అడుగు బయటకు వేస్తాడు సాలెం. ఇప్పుడైనా అడుగు, ఇందాక కాబా దగ్గర అడగనన్నావు, ఇప్పుడైనా అడుగు, నీకేం కావాలి, ఏంటి నీ పరిస్థితిలా ఉంది, నీకేం కావాలంటే అది ఇస్తాను, నువ్వు అడుగు, నేను గవర్నర్ని అంటాడు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమంటారు తెలుసా? మర్వాన్, దునియా కి బారే మే పూछना नहीं तो आखिरत की बारे में पूछना. ఈ లోకం గురించి అడగమంటావా లేకపోతే ఆఖిరత్ గురించి అడగమంటావా? మర్వాన్ అంటాడు, సాలెం, సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, తన ముద్దల కుమార్తె గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తాలా అంటే ఎంతో ప్రేమ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఫాతిమా రదియల్లాహు తాలా ఎప్పుడు ఇంట్లోకి వస్తే వెల్కమ్ వెల్కమ్ మర్హబా అంటూ సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్వాజా దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి తను కూర్చున్న చోట ఫాతిమా రదియల్లాహు తాలా అని కూర్చోబెట్టేవాళ్ళు. చివరికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకాన్ని వేడతారు, మరణిస్తారు అన్న సంగతి కూడా ఫాతిమా రదియల్లాహు తాలా నాకే చెప్తారు. ఆయిషా రది అంత ప్రేమ ఉన్న ఆయిషా రదియల్లాహు తాలాకి చెప్పారు. అడుగుతారు, ఫాతిమా ఎందుకు నువ్వు ఏడ్చావు? ఫాతిమా ఏం చెప్పారు మీ నాన్న అంటే, నా నాన్న చెప్పినటువంటిది ఏంటంటే చనిపోతాను. మరి ఎందుకు నవ్వేమంటే, తర్వాత మొదటగా నన్ను కలుసుకునేది నువ్వే ఫాతిమా అన్న. అంత ప్రేమ ఉన్నటువంటి ఫాతిమా రదియల్లాహు తాలాతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, సాలెం, ఫాతిమా ఏదైనా కావాలంటే నువ్వు ఇక్కడే అడగమ్మా, దిర్హమైనా నీ తండ్రి ఇక్కడ ఎంతో కొంత ఇవ్వగలుగుతాడు. కానీ అల్లా దగ్గర నీ తండ్రి కూడా నీ కోసం దేనికి పనికిరాడు ఫాతిమా. నీ ఆచరణ తప్ప దేనికి ఎవ్వరూ కూడా ఉపయోగపడరు అని. కాబట్టి సాలెం, ఏదైనా దునియా గురించి అడుగు, నేను చేయగలిగితే చేస్తాను అన్న. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమన్నారు తెలుసా? మర్వాన్, ఈ లోకాన్ని సృష్టించిన ఆ లోకాల స్వామి అల్లా గృహం దగ్గరికి వచ్చే దువా చేస్తూ, అల్లాను ఈ లోకం గురించి నేనేం అడగలేదయ్యా, నిన్నెందుకు అడుగుతాను, ఈ లోకం గురించి నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా.